ఏపీఎంసీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేశారు కదండి. సో వాటికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ అంతేకాకుండా ఫర్దర్గా కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు సో మనకి ఏ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, సో మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇంకా ఎవరైనా మనబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి ఎంసెట్ అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఎంసెట్కి సంబంధించి మీకు ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, లేదంటే ప్రిపరేషన్ పేపర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పేపర్స్ కావచ్చు కావాలి అనుకుంటే సో కిందన మనబడి అని చెప్పేసి ఒక లింక్ అనేది ఉంటుందండి. సో ఆ లింక్ క్లిక్ చేస్తే సో మీకు ఎంసెట్కి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనకి కావాల్సిన ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ అండి. సో ఆధార్ కార్డ్ ఎందుకు బ్రో అంటే ఆధార్ కార్డులో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నేమ్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీకు ఏంటంటే ఎస్ఎస్సిలోని ఇంటర్లోని సో మీకు ఏ విధంగా అయితే ఉన్నాయో నేమ్స్, సో అందులో ఏంటంటే ఆధార్ కార్డులో కూడా మీరు ఖచ్చితంగా అదే నేమ్ అయితే మెయింటైన్ చేయండి, ఓకేనా. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే మార్చుకోండి. అండ్ ఆధార్ కార్డులో కూడా మ్యాక్సిమం ఏంటంటే ఎలాగో మీకు మొబైల్ ఫోన్స్ వచ్చి ఉంటాయి కాబట్టి సో మీ మొబైల్ నెంబర్ అనేది అయితే సో దానికైతే లింక్అప్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే ఫర్దర్గా సో మీకు కౌన్సిలింగ్ అయితే ఏం ఇష్యూస్ రావన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే రేషన్ కార్డ్ అనమాట. సో రేషన్ కార్డ్ రైస్ కార్డ్, సో ఇది కూడా మీకు ఏంటంటే కావాల్సి అయితే ఉంటుంది. సో ఈ రైస్ కార్డ్ని కూడా మీరైతే రెడీ చేసుకొని ఉంచుకోండి. సో రైస్ కార్డ్ కూడా వాళ్ళైతే అడుగుతారు. సో మీకు ఏంటంటే అప్లై చేసినప్పుడే మీకు ఏంటంటే రైస్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు అనమాట, సో రేషన్ కార్డ్ నెంబర్. సో కాబట్టి మీరు ఏంటంటే రేషన్ కార్డ్ కూడా రెడీ చేసుకొని అయితే ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో క్యాస్ట్ ఒకవేళ మీకు ఏంటంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాగ అనుకోండి, సో మీరైతే ఖచ్చితంగా మీరు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. సో ప్రెసెంట్ అయితే ఖచ్చితంగా అందరి దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ అయినా పర్లేదు, ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఏదో ఒక నెంబర్ అనేది అయితే ఇవ్వండి. సో కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మార్చుకోవచ్చు, ఓకేనా. సో కాబట్టి ఖచ్చితంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. సో ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో ఓసీ వాళ్ళకి ఏంటంటే సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ సంబంధించి మీకు సంవత్సరం ఆదాయం 2,50,000 కన్నా తక్కువ ఉంటేనే సో మీకు జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి స్కీమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏంటంటే సో మీకు వచ్చేసి ఏంటంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే చేయించుకోండి, ఒకవేళ ఉంటే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే సో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా నేమ్ అనేది అయితే సో చెక్ చేసుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఏమైనా సరే సో స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి అయితే ఉన్నాయనుకోండి, లైక్ ఏంటంటే ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. సో ఇవి కూడా మీకు ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలన్నమాట. సో కాబట్టి ఇవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అయితే మీరు రెడీ చేసుకొని అయితే ఉంచుకోండి. అవి కూడా పర్ఫెక్ట్గా నేమ్స్ అనేవి అయితే ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఇవి ఉన్నాయనుకోండి సో మీకు ఫర్దర్గా ఏంటంటే కౌన్సిలింగ్లో అయితే యూజ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఒకవేళ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా మీరు అయితే చేయించుకోండి మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర. సో అది కూడా మీకు ఏంటంటే ఫర్దర్గా కౌన్సిలింగ్లో అయితే చాలా ఈజీ యూజ్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఏంటంటే ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మేము, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోర్త్ వన్ ఆధార్ కార్డు, సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సో ఇవి. సో టోటల్గా ఈ 6 సర్టిఫికేట్స్ అనేవి అయితే మీ దగ్గర కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో ఒకవేళ ఈ 6 సర్టిఫికేట్స్ లేకపోతే సో వెంటనే మీరు ఏంటంటే ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే వెంటనే మార్పించుకోండి. సో ఒకవేళ లేకపోతే అప్లై చేస్తే మీకు అయితే కొత్తవి అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇవి ఉంటే చాలు, మీరైతే ఈజీగా ఆన్లైన్లో అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో తర్వాత మనకు ఫర్దర్గా ఏంటంటే సో కౌన్సిలింగ్ కూడా ఈ 6 సర్టిఫికేట్స్తోనే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే సో మీ మదర్ కానీ లేదంటే మీ ఫాదర్ కానీ ఎవరితో ఉన్నా పర్లేదు అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఈ 6 సర్టిఫికేట్స్ కానీ లేకపోతే సో మీకు అప్లై చేసుకోవడానికి అవ్వదు. అండ్ అంతేకాకుండా సో లేదు అంటే కౌన్సిలింగ్లో కూడా ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీకు ఏంటంటే ఫర్దర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే అవ్వదు అనమాట. సో కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కూడా సో మీకు ఏంటంటే ఇప్పుడు అప్లై చేసుకున్నప్పుడు అయితే అడుగుతుంది. సో వీటిని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎంసెట్కి సంబంధించి పేపర్స్ అనేవి అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై.